ఇంకోటి అది లాజికల్ గూడా ఫాలసీ‌రా. ఎందుకంటే సుప్రీం యాస్కిన్ సీరమ్ తయారు జేసి అంటే ఏదైనా ఫార్ములా తయారు జేసి ఇంజెక్ట్ జేస్తుండు ప్రెగ్నెంట్ జేయడానికి. మళ్ళీ అదే ప్రెగ్నెన్సీ‌కెళ్ళి తీసుకొని తీసుకుంటాడు సూపర్ పవర్ రావడానికి. సో నెక్స్ట్ క్యారెక్టర్‌కి వెళ్ళిపోదాం. సో మన ఫేవరెట్ క్యారెక్టర్ సుప్రీం యాస్కిన్. అంటే ఎందుకన్నానంటే లైక్ మీమ్స్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాడు యాస్కిన్. ఇట్లా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు అనే దాన్ని మనోళ్ళు బాగా విన్ చేసుకున్నారు. మారవా నువ్వు మారవరా. సో యాక్చువల్లీ బర్త్ ఆఫ్ యాస్కిన్ అంటే నేను ఇది విన్నా ఎక్కడో. యాస్కిన్ అతను పెరిగిన విధానం అదంతా కూడా ఒక సెపరేట్ మూవీ లాగా తీద్దాం అనుకుంటున్నారు అని ఇన్సైడ్ టాక్స్ ఉంది. అవునా? అండ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది ఇందాక కౌశిక్ చెప్తున్నప్పుడు. అంటే అతను డిస్గ్రేస్ లో ఉన్నాడు ఇప్పుడు అండ్ ఆ సిచ్యువేషన్ కి ఎందుకు వచ్చాడు, ఏమేమి చేసి అతను ఆ సిచ్యువేషన్ లో ఉన్నాడు, లైక్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఎలా తయారు చేశాడు ఆ మొత్తాన్ని. అంత అతను పుట్టే టైంకి ఎంతో కొంత గాడ్ పవర్ అయితే ఉండుండేది కదా, ఐడల్ పవర్ అయితే ఉండుండేది కదా. ఆ మొత్తాన్ని ఇతను ఎలా అంతం చేయగలిగాడు, ఇతనికి సపోర్ట్ ఎట్లా వచ్చింది, ఆ కాంప్లెక్స్ కట్టింది ఎలా, అండ్ అతనికి అయిన ఇంజురీస్, ఇప్పుడు అతను ఎందుకు ఈ స్టేజ్ లో ఉన్నాడు, అండ్ ఇతనికి ఆ కల్కి బర్త్ గురించి ఎలా తెలుసు, ఈ హోల్ ప్రాజెక్ట్ కి అనే కాన్సెప్ట్ అసలు అతను ఎట్లా డిజైన్ చేసుకున్నాడు. లైక్ చాలా స్టోరీ ఉంది లైక్ రాసుకోవడానికి అతనికి. సో ఇదంతా కల్కి పార్ట్ 2 ఉండదు కానీ ఎవరో అన్నట్టున్నారు, స్వప్న దత్త లేకపోతే ఎవరో అన్నట్టున్నారు. అశ్విని దత్ గారే అన్నారు. అచ్చా. సో కల్కి సపరేట్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఐదర్ మూవీ అన్నా లేకపోతే ఏదైతే మన వెబ్ సిరీస్ వచ్చినాయి కదా అందులో 2 ఎపిసోడ్స్ వచ్చినాయి, అందులోనే వేరే సీజన్ లో అన్నా వేరే వరల్డ్స్ కానీ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అతను హౌ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఆ ఐడల్ పవర్స్ ని ఇందాక ఎట్లయితే ఎలిమినేట్ చేశాడో ఎత్తుపై నుంచి, అండ్ అతను గాంధీవాని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే గాంధీవా ఒక 2 పాయింట్స్ ఉన్నాయిరా, దాని తర్వాత నువ్వు కంటిన్యూ. 2 పాయింట్స్ ఏంటంటే ఒకటేమో ఏదైతే ఆల్రెడీ చాలా లిమిటెడ్ డైలాగ్స్ ఉన్నాయి కలికి, సుప్రీం యాస్కిన్ కి, సారీ నాట్ కలి, ఇంకా తెలియదు మనకి ఏమవుతుందో. సో సుప్రీం యాస్కిన్ కి చాలా లిమిటెడ్ డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ లో ఆల్మోస్ట్ నాకు ఒక 70-80% ఎట్లా అనిపించింది అంటే నీతులు చెప్పే డైలాగ్స్ ఉన్నాయిరా. అంటే ఎవరన్నా మంచి పర్సన్ చెప్తాడు చూడు డైలాగ్స్, ఇది కాదు జనాలంతా ఇట్లున్నారు అని, ఒక గుడ్ పర్సన్ చెప్పేటట్టు డైలాగ్స్ ఇచ్చారు. ఇంకో డౌట్ ఏంటంటే నువ్వు గాంధీవా చెప్పినప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, సరే గాంధీవా ఎవరు టచ్ చేయలేరు, మెషిన్స్ కూడా టచ్ చేసినా కానీ మెషిన్స్ మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోవడం అదంతా అయింది. అతను ఓకే ఆ డ్రాప్ తీసుకున్నాడు, సీరం ఏదైతే ఉందో అది తీసుకున్నాక హీ గాట్ ది పవర్ అండ్ ద ఎబిలిటీ టు లిఫ్ట్ దట్ గాంధీవా. బట్ ఆ గాంధీవా కింద ఉండే కదా, ఆ గాంధీవా పైకి ఎట్లా వచ్చింది అనేది అదొక ఆఫ్ కోర్స్ ఇట్స్ అ మిస్టేక్. అంటే చాలా మంది పాయింట్ రేజ్ చేయవచ్చు దాని మీద, బట్ ఇక లిబర్టీ తీసుకోవాలి అంతే. కొంచెం స్టైల్ కనబడాలి, సినిమాటికల్ ఆస్థెటిక్ ఉండాలి, ఆ మిసాన్ సీన్ ఉండాలి అంతే. ఐదర్ ఏం చేసేది ఉండే అంటే ఆ డ్రాప్ తీసుకున్నాక ఆఫ్ కోర్స్ ఈ ట్రాన్స్ఫార్మ్డ్ కదా, బల్కీ పర్సన్ లాగా పవర్ వచ్చింది. దాని తర్వాత నువ్వు కిందకు పోయి ఆ గాంధీవాన్ లేపాలి. కాకపోతే గాంధీవాన్ ఆడ లేపనికి కింద నుంచి పైకి ఎట్లా తీసుకొచ్చారు అంటే చుట్టుపక్కల సర్కిల్స్ బాగున్నాయి కదా చూడడానికి, అంటే అసలు ఇట్లా పెట్టి ఇట్లా స్టైల్ ఉంటుంది అని చెప్పి మనవాడు ఏం కాదు పోతావు అని. అంత కష్టపడి వాళ్ళు ఆ సెట్ ఎంత కష్టపడి వాళ్ళు సెట్ చేసుకుంటా మంచి డిజైన్ వేస్తే నువ్వు లాజిక్స్ అడుగుతావు. అందుకే ఇక లిబర్టీ అని ఎంతైనా నా ఫ్రెండ్ కాబట్టి ఇడిచి పెడుతున్నా ఈ పాయింట్ కి, సార్ ఏం కత్తి అని. కానీ ఆ లాస్ట్ డైలాగ్ కూడా మస్తు ఉంటదరా, జగన్నాథ చక్రాలు వస్తున్నాయి అని శ్రీ రాసిన లైన్స్. సో అదొక డౌట్, గాంధీవాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అని. మేబీ నువ్వు చెప్పింది కొంచెం నాకు కరెక్ట్ అనిపించింది, ఆ సీరం తీసుకున్నాడు కాబట్టి ఆ డ్రాప్, అందువల్ల మేబీ అది హ్యాండిల్ చేసే పవర్ వచ్చిందా అని. బట్ యాస్కిన్ ఫైట్ ఎట్లా ఉండబోతుంది వీళ్ళిద్దరితో, అశ్వత్థామతో భైరవతో అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్, మంచి పాయింట్. సో లైక్ పార్ట్ 2 కి చాలా ప్రెడిక్షన్స్ ఉన్నాయి, చూద్దాం. పార్ట్ 2 లో నాకు తెలిసి చాలా స్క్రీన్ టైం ఉంటది యాస్కిన్ క్యారెక్టర్ కి. ఇంకా ఆఫ్ కోర్స్ ప్రాజెక్ట్ కి ఏదైతే నడిపిస్తున్నారో దాని జస్ట్ మనకు ఒక చిన్న డీటెయిలింగ్ లాగా ఇచ్చి ఇడిచిపెట్టారు. దాని గురించి పర్ఫెక్ట్ గా రివీల్ చేస్తారు యాక్చువల్ ఏంది ప్రాజెక్ట్. ఎందుకంటే మనం ఎన్నో థియరీస్ చూస్తున్నాం, ఒకళ్ళు ప్రొజెక్ట్ అంటే ఇది, ఒకళ్ళు ఇది, ఒకళ్ళేమో
కృష్ణుడు అని అన్నారు ప్రాజెక్ట్ కి అంటే మనం చూసినాం కదా ఒక వీడియో. సో ఆ ప్రాజెక్ట్ కి మీద కూడా ఉంటది. లాజికల్ కూడా Hmm. ఫాలసీరా, ఎందుకంటే సుప్రీం యాస్కిన్ సీరం తయారు చేసి అంటే ఏదైనా ఫార్ములా తయారు చేసి ఇంజెక్ట్ చేస్తుండు ప్రెగ్నెంట్ చేయడానికి. మళ్ళీ అదే ప్రెగ్నెన్సీకి వెళ్ళి తీసుకుంటాడు సూపర్ పవర్ అవడానికి. ఈ నీడ్స్ గాడ్స్ ట్రేసెస్, అంటే దేవుడి ట్రేసెస్ కావాలి కాబట్టి అంటే స్క్రాచ్ కెళ్ళి క్రియేట్ అయిన తీసుకుంటాడు అనుకుంటున్నాను నేనైతే. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ దేవుడ్ ట్రేసెస్, బట్ అ ట్రేస్ ఆఫ్ పవర్ఫుల్ న్యూ బర్త్ అన్నట్టు. అంటే జనరల్ గా షీఈస్ నాట్ టేకింగ్ ద సీరమ్ ఆఫ్ ఎనీ జనరల్ న్యూ బోర్న్ బేబీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యేట్లాంటిది కాదు. అతను ఏదో అంటారు చూడు, సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ వరకు 120 days ఉండాలి, లైక్ 90 days ఉండాలి అనుకుంటా. అంటే కొంచెం 150. ఎక్స్ట్రీమ్ అన్నట్టుగా కొంచెం ఎక్స్ట్రీమ్ టైప్ ఆఫ్ సుమతి 150 ఉంటది. అవును. బేసికల్ ఏంటంటే నాకేమనిపించింది అంటే ఆ సీరం తీసుకుంటే అతను ఎట్లయితే వీక్ ఉండే కదా స్టార్టింగ్ లో మనకు చూపెట్టినప్పుడు బాడీ కానీ మొత్తం అదంతా, అది దాని నుంచి కొంచెం సర్వైవ్ అవ్వడము లేకపోతే అది రానికి చేసినట్టుండు. నాకేమనిపిస్తా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు విష్ణు ఉన్నాయి అన్ని, ఎవరైతే దానవుని చంపిండో విష్ణువు ఆయన అవతారాల ద్వారా చంపిన అందరికీ మెయిన్ అబ్సెషన్ ఇమ్మోర్టాలిటీ. అంటే వాళ్ళు చనిపోవద్దు, నేనే రూల్ చేయాలని ఈగోటిస్టిక్ క్యారెక్టర్స్ వాళ్ళు. సో అదే కంటిన్యూటీ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ కూడా సుప్రీం యాస్కిన్ సంహౌ ఆయన ఇమ్మోర్టాలిటీని కోరుకోవాలి. ఇక్కడైనా ధ్యానం చేసి ఇట్లా దేవుని ప్రత్యక్షం చేసుకొని చేయట్లే, ఇండైరెక్ట్ గా ఆయన చూపెట్టింది అదే అన్నట్టు. అంటే పాస్ట్ లో ఏమైతే రాక్షసులు ఏమైతే చేసిండ్రో అదే సేమ్ మోటివ్ కూడా నాకైతే ఇప్పుడు యాస్కిన్ కుంది అనిపిస్తుంది. మెయిన్ మోటివ్ అయితే ఇమ్మోర్టాలిటీ అని ఉన్నది. ఎందుకంటే అదేంది అన్న డిస్గైజ్ అండ్ ఇట్లా నేను మంచి చేయాలనుకుంటున్నా, హ్యుమానిటీకి అంతా అనుకుంటా, కానీ అండర్ నీట్ సెల్ఫిష్ గా జస్ట్ ఇమ్మోర్టాలిటీ గురించి ఫైట్ చేస్తున్నాను. ఇమ్మోర్టాలిటీ ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఒకటేమో హీ వాంట్స్ టు రూల్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ హిస్ కంట్రోల్. ఫర్ దట్ ఆఫ్ కోర్స్ హీ నీడ్స్ టు లివ్, అంతే కదా, బతికినప్పుడే చేయగలుగుతాడు. సో దానికి ఇమ్మోర్టాలిటీని అట్లా లింక్ చేయొచ్చు. ఇంకోటి ఒక థియరీలో మనం ముగ్గురం చూసినట్టున్నాం ఆ వీడియో, వాళ్ళు అంటారు చూడు, ఇంకో వేరే ఆస్పెక్ట్ ఏంటంటే హీ హిమ్సెల్ఫ్ థింక్స్ దట్ హీ ఈస్ ద వన్ హూ కెన్ సేవ్ ఎవ్రీ వన్, అందుకే అందరినీ అతని కంట్రోల్ ఉంచుదామని అనుకుంటాడు. సో రెండు పాసిబుల్ అని అంటారు, కానీ నాకు సెకండ్ కొంచెం డౌట్. అంటే తను కలికి అనుకుంటాడు అని అంటుండ ఆ వీడియోలో అయితే అదే అన్నాడు ఆయన. సెన్సిబుల్ ఐడియా కొంచెం. ఇప్పుడు థానోస్ లాగానే, థానోస్ కూడా ఏమనుకుంటాడు, సెల్ఫ్ రైటియస్ లాగా, అంటే నేను మంచోని నేను గొప్పని అనుకుంటాడు, బట్ రియాలిటీలో మా అందరు అంటే కాకపోతే ఇందులో చిన్న మనం ఇట్లా ఆలోచించాం అనుకో, ఇఫ్ సమ్వన్ ఈజ్ అన్ ఎవల్, డజంట్ హీ నో దట్ హీఈస్ నాట్ గుడ్ అని, హీఈస్ బ్యాడ్ అని తెలుస్తుంది కదా అతనికి. సారీ, సుప్రీం యాస్కిన్ కి తెలుసా నువ్వు అనుకుంటున్నావా? వాడు చెప్తాడు కదా, లైక్ నేను ఇప్పుడు మీరు వేస్ట్ చేసే రిసోర్సెస్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ మీకు దూరంగా అందంత దూరంలో పెట్టాను, నేను షడ్వాణి కాదని చెప్తాడు కదా. అది ఓకే, అది తెలుసు, కాకపోతే హీఈస్ నాట్ ది గాడ్ అని అతనికి తెలుసు కదా అంటున్నా నేను. నాట్ ది గాడ్ అని తెలుసు, సో అందుకే కదా వేరే గాడ్ ని రానికుండా ఇప్పుడు చంపడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు, ఎలుగురయ్యనెల్ తెచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు, అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు. అవునవును, మన అన్న మాట నిజంగానే చాలా దిల్దారు, చూడండి మీరే. Who's Supreme Yaskin? See, Supreme Yaskin, you know, he's the one who is leading the world right now. So the complex one is in Kashi, and there is 7 complex. All complexes leaded by Yaskin. Yeah. So Kali is, you know, the divine thing, the unknown space. We haven't even, you know, figured out his, you know, appearance or something like that. So Yaskin is the one. Maybe Kali is not. Kali doesn't exist. So Yaskin for us is kind of a fallen god. Picture अभी बाकी है मेरे दोस्त. అన్నయ్యొచ్చినాడు, ఎలుగులయ్యనెల్ తెచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు.